కాలేజ్‌లో టాప్ 5లో ఉండేవాడిని ఇప్పుడు ఇన్ ఓహ్! స్టడీస్. స్టడీస్‌లో. సో, ఐ వాస్ సపోజ్డ్ టు క్లియర్ గేట్. మై గాడ్! హ్మ్. ఐఐటీ బాంబేకెళ్ళి సైంటిస్ట్ అవుదాము. రిమోట్ సెన్సింగ్ ఎళ్ళి అటు నుంచి నాసా ఆర్ ఇస్రోకి వెళ్దాం అన్నది ఇనీషియల్ ప్లాన్. ఓహ్ మై గాడ్! ఆ! సో, అరే! ఏంటన్నా అసలు ఏంటి అని ఎక్కడుందో చెప్తున్నావు? కంప్లీట్‌గా ఆపోజిట్‌లో ఉన్నది అసలు కోర్స్. ఆ! ఫర్ సమ్ రీజన్ ఐ షట్ మైసెల్ఫ్ అవుట్. ఎమోషనల్లీ చాలా లో ఉండే. సో, ఒక పాయింట్‌కి నా జూనియర్ ఒకడున్నాడు అభిషేక్ అని. హుహు. హీ హ్యాడ్ అ కానన్ 5D ఓకే. కెమెరా. హ్మ్. కానన్ 5Dనో 16 ఉండేది. అప్పటికి మాకదే అడ్వాన్స్డ్ కెమెరా హ్మ్. హ్మ్. అందరికి మొత్తం క్యాంపస్‌లో. సో, వాడు అబ్జర్వ్ చేశాడు. ఒక 10, 15 డేస్. హీ టోల్డ్ మీ లేటర్ ఇదంతా ఇట్లా ఒక 10, 15 డేస్ అబ్జర్వ్ చేశాను అండ్ యూ ఆర్ నాట్ కమింగ్ ఔట్ ఆఫ్ ద రూమ్. ఒకరోజు వచ్చాడు రాత్రి. వచ్చి నువ్వేం వెతుకుతున్నావో నాకు తెలీదు. బట్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ కాల్డ్ అబ్సల్యూట్ ట్రూత్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు అబ్సల్యూట్ ట్రూత్ అన్నది ఒక స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ పీపుల్, స్పెసిఫిక్ సిచ్యుయేషన్‌కే వర్తిస్తది. హ్మ్. ఆ అబ్సల్యూట్ ట్రూత్‌ని క్యాప్చర్ చేసే పవర్ ఫోటోగ్రఫీకి ఉంది. సో, వై డోంట్ యూ ట్రై ఫోటోగ్రఫీ అన్నాడు. ఓహ్ వావ్! బయట కెమెరా బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. దట్ కాస్ట్ అరౌండ్ 1.5 lakh ఆర్ సంథింగ్. హ్మ్. వాడి కెమెరా బ్యాగ్ పెట్టేసి ఒక 1 మంత్ తర్వాత వస్తా. ఇట్స్ అప్ టు యూ. నువ్వు నేర్చుకుంటా అంటే నేర్చుకో. ఇఫ్ యూ కీప్ ఇట్ ఇన్సైడ్ యువర్ రూమ్ ఆల్సో ఇట్స్ ఫైన్. ఐ డోంట్ నీడ్ దిస్. యూ నీడ్ ఇట్ మోర్ దెన్ ఐ డూ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. జస్ట్ లైక్ దట్. జస్ట్ లైక్ దట్. నేను ఒక 5, 6 డేస్ అసలు ఏం టచ్ చేయలే కెమెరాని. ఏంటిది 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 అని చెప్పి చూసి దెన్ యూట్యూబ్లో అసలు షటర్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్స్పోజర్ ఐఎస్ఓ ఈ ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నీ చూసుకుని బయటికి వెళ్ళి స్టార్టెడ్ క్లికింగ్ పిక్చర్స్. నాతో పాటు ఇంకొక ఇద్దరు జాయిన్ అయ్యారు. ఫోటో వాక్స్ చేసేవాళ్ళం క్యాంపస్లో. హ్మ్. 1 పిక్చర్తోనే స్టోరీ చెప్పాలి. హుహు. నో మ్యాటర్ వాట్ యూ డూ యూ హ్యావ్ టు టెల్ అ స్టోరీ. ఒకటే నువ్వు అది 10 యాంగిల్స్‌లో తీ, 20 యాంగిల్స్‌లో తీ. బట్ 1 పిక్చర్ చూడంగానే ఒక స్టోరీని కమ్యూనికేట్ చేయాలి. ఒక ఫీలింగ్ కమ్యూనికేట్ చేయాలి. దిస్ వాజ్ అవర్ మోటో. ఓకే. ఇట్లాగ ఒక 2, 3 మంత్స్ చేసి దాన్ని వాడి కెమెరా వాడికి ఇచ్చేసా. వెనెవర్ ఐ ఆస్క్ హిమ్ నాకు కెమెరా కావాలి హి యూజ్డ్ టు గివ్. హ్మ్. సో, అట్లాగా డెవలప్ అయింది ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ పైన ఇంట్రెస్ట్.